మహోబాబు అయిన వస్ తర్వాత ఉమ్, చెప్పండి. చెప్పండి చెప్పండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఒకసారి రెండు నిన్న మూడు నిన్న రోజులు అధ్యాయంలో నిన్న అధ్యాయంలో ఇంకా మనకి కుదరట్లేదు చేయట్లేదు అనుకునే వాళ్ళ గురించి అలాగా ఆ పాపగా చేసి వదిలేసి వాళ్ళ గురించి అలా చెప్పుకొచ్చారు అనమాట అండి. కుదరట్లేదు అనుకుంటే ఏంటి ఎలా ఉంటది అని చెప్పారు అనమాట అండి ఎక్కువ శాతం. పూర్తిగా చేయటం కుదరట్లేదు, చదవటం కుదరట్లేదు, ఈ జానవరిలో ఉండటం కుదరట్లేదు ఉమ్, ఇలా అనుకుంటే ఏంటి వాళ్ళకి విముక్తి ఏంటి అని అడుగుతారు అనమాట అండి అర్జునుడు. అది 37లోనే. సరే మళ్ళీ మనం ఒకసారి జై శ్రీరామ్ రమాదేవి గారు, మళ్ళీ మనం ఒకసారి కొంచెం జై వెనక్కి వెళ్ళి శ్రీరామ్ సార్. ఈ రెండు మూడు జై రోజుల్లో శ్రీరామ్ అండి అందరికి. జరిగిందనంతా మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం. 36, 37, 38, 39 శ్లోకాలకు వెళ్దాం. 36, 37, 38 మనం చేసాం, నిన్న కూడా చేసాం. మళ్ళీ ఇవాళ కూడా ఒకసారి దాన్ని వెనక నుంచి మళ్ళీ ఒకసారి మనం పునశ్చరణ చేసుకుని ముందుకెళ్దాం. ఈ జై శ్రీరామ్ రామ్మోహన్ 35 అమ్మా రామ్మోహన్ సార్ వచ్చి చెప్తున్నాను సార్. రామ్మోహన్ సార్, గుడ్ జై మార్నింగ్ సార్. శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. మేడం. 36లో మన మన 35లో అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి వలన మనము ఈ మనసును స్వాధీనంలో ఉంచుకుని మనం ఈ మోక్ష సాధనకి వెళ్ళగలము అని చెప్పేది చూసాము. దాన్నే 36లో ఇంకొంచెం విపులంగా చెప్తారనమాట. అది నిగ్రహింపబడిన మనస్సు గలవాడు, అంటే లేని మనసు ఉన్నవాడు, మన మనోనిగ్రహం లేనివాడు బ్రహ్మైక్యం పొందటానికి వీలు కాదు అని చెప్పి స్వామి ఆయన అభిప్రాయాన్ని వెలుగుస్తారు. బ్రహ్మైక్యం పొందటానికి మన ఆత్మని తీసుకెళ్లి బ్రహ్మంలో కలపటానికి ఆ లీనమవటానికి అవకాశం లేదు. కాబట్టి మనోనిగ్రహం అనేది ముఖ్యమైనది. మనోనిగ్రహం ఉంటే గాని మనకు ఆత్మదర్శనం కాదు, అంతర్ముఖం కాలేము. అంతర్ముఖం అయితే గాని మనం ఈ దర్శనాన్ని చేయలేము అని చెప్పి మనం చూసాం అనమాట. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి దాంట్లో 36లో ఇదే మాట చెప్తారు. అందుకని దీంట్లో ఏ మనసును స్వాధీనంలో ఉంచుకొని అభ్యాసము వైరాగ్యం అనేటువంటి ఉపాయాల ద్వారా తప్ప ఆత్మ సాక్షాత్కారం దొరకదు అని చెప్పి చెప్తూ ఈ మనం ఈ మాయా ప్రపంచంలో ఉంటాము, మొత్తం అంతా మాయలోనే బతుకుతున్నాము. ఈ మాయలో నుంచి మనం బయటికి రావాలి అంటే ఇవన్నీ మనకి ఆత్మ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అని చెబుతూ మనకి 3, 4, 5 అధ్యాయాల్లో కర్మయోగము, ధ్యాన యోగము, ఈ కర్మ సంయమన యోగము, ఇప్పుడు ఆత్మ సంయమ యోగము, ఈ విధంగా మనకి ఈ అధ్యాయాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో ఈ మనకి మనస్సు సంయమనము అంటే మనస్సు సమానంగా ఉంచడం ఎలా, మనం సమంగా మనసు నుంచి అన్ని విషయాలని అందరినీ సమానంగా చూడటం ఎలా అనే దానికి అభ్యాసం వైరాగ్యం అనేది తప్ప మనకు వేరే మార్గం లేదు అని చెప్తారు. అభ్యాసం వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాము. అది నేను చూసాము, సాధనమున పనులు సమకూరు ధరలోన అని, అభ్యాసం కూసు విద్య అని చెప్పి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని చిన్నపిల్లల ఆటలాగా అయిపోద్ది. మనకి చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు మనకి ఎంత తేలిగ్గా ఉంటాయో అదే విధంగా మనం అభ్యాసం చేసుకుంటూ వెళ్తే మనకు ఆ విధంగా ఉంటుంది అని చెప్పి మనం అందులో చెప్పారనమాట. ఆ ఉపాయాల గురించి, తర్వాత యోగ సిద్ధి పొందటానికి ఒక్క శక్తి ఒకటే కాదు, దానికి యుక్తి కూడా కావాలి అని చెప్పి చెప్తున్నారు 36 శ్లోకంలో. యుక్తి లేకుండా శక్తి, యుక్తి రెండు ఉంటేనే మనం విజయాన్ని పొందగలుగుతాం. ఒక శారీరక బలం ఉన్నంత మాత్రాన సరిపోదు. శారీరక శక్తితో పాటు కొంత యుక్తి కూడా ప్రదర్శించాలి. ఏదైనా ఒక యుద్ధం చేయాలి, ఒక పోరాటం ఉంది అంటే దాంట్లో
మనం కొంత యుక్తిని కూడా ప్రదర్శించాల్సి వస్తుంది. ఎప్పుడైతే యుక్తి ద్వారా అంటే తెలివితేటల ద్వారా అవతల వాళ్ళని మనం బురిడి కొట్టించే మాదిరిగా మనం ఏ విధంగా అయితే చేస్తామో ఇక్కడ కూడా మన స్వామిని మనం త్వరగా చేరుకోవటానికి ఒక శక్తి ఒకటే కాకుండా కొంత యుక్తిని కూడా ప్రదర్శించాలి అని చెప్పేసి అని మనకి చెప్తున్నారు అన్నమాట. అట్లా ఈ రెండిటి ద్వారా చేసిన వాళ్ళైతే ఎంత గొప్ప కార్యమైనా కూడా యుక్తి చేత కొంత సందర్భాల్లో శీఘ్రంగా పూర్తవుద్ది. ఇప్పుడు మనం ఒక బండరాయిని దొర్లించాలనుకోండి, ఏం చేస్తాం? వెనక నుంచి తోస్తే వెళుతుందా, లేదు ముందు నుంచి లాగితే వస్తుందా? వాళ్ళు అందుకని ఏం చేస్తారు, ఒక గడ్డపరుగు తీసుకుంటారు, అడుగు నుంచి గడ్డపరుగుని పెట్టి పైకి నెడతారు, అప్పుడు అది దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ విధంగా కొంత యుక్తి అనేది అక్కడ శక్తి ఒకటే సరిపోదు కాబట్టి యుక్తి అనేది కూడా మనం ప్రదర్శించాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా ఎంత కనుక పెద్దదైనా కూడా ఎంత పని అయినా కూడా మనము ఏ మార్గంలో వెళ్తే త్వరగా వెళ్ళగలము, భద్రంగా వెళ్ళగలము, తర్వాత ఏ మార్గం ద్వారా అయితే మనం భగవంతుని చేరగలము అనేది మనం మన యొక్క వెసులుబాటును బట్టి. అభ్యాసం వైరాగ్యం అనేది కామన్, అందరికి ఎలాగుదాం. దాంతోపాటు నువ్వు ఏ ద్వారాలో వెళ్తే త్వరగా చేరుకోగలుగుతావు అనేది మనం నిర్ణయించుకొని మనం వెళ్ళాలన్నమాట. అది ఈ ఈ నిశ్చయం అని ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పేశారు స్వామి మనకి. మనోనిగ్రహం లేని వాళ్ళకి దైవ సాక్షాత్కారం దొరకదు అని చెప్పేశారు. అది ఆయన మయమతిహి అని చెప్పి దాని యొక్క నిశ్చయము అని చెప్పి ఆయన అభిప్రాయం చెప్పేశారు. కాబట్టి మనము మనకు ఒక డౌట్, ఆయన దొరకదని చెప్పారు కదా, మనకి ధ్యానం లేకపోతే ఈ మనసు నిశ్చలంగా లేకపోతే, కాబట్టి మనకు ఉండట్లేదు కాబట్టి మన మనసు నిశ్చలంగా ఉండట్లేదు కాబట్టి మనకి మనం ఆత్మ దర్శనం చేయగలుగుతాం లేదో, మోక్షాన్ని సిద్ధి జరుగుతుందో లేదో, లేకపోతే మనసుని జయించలేకపోతే ఎలా అనేటువంటి రకరకాల సందేహాలు మనకు వస్తాయి. కానీ మనం అట్లాంటి వాటి సందేహాలు పెట్టుకోకుండా స్వామి చెప్పినటువంటి ఉపాయాల మీదనే మనం నమ్మకం ఉంచి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే మనం ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాము అని చెప్పేసి అని స్వామి చెప్తారు. దీనికి అర్జునుల వారికి సందేహాలు, మనకి ఎట్లయితే ఇన్ని విన్నాక సందేహాలు వస్తాయో అదే విధంగా ఆయనకి సందేహం వచ్చింది. ఆయన కోసం కాకపోయినా మన సామాన్య ప్రజల కోసమైనా కూడా ఆయన ఈ సందేహాన్ని వెలిపుచ్చారు. ఏమని చెప్తున్నారు? స్వామి శ్రద్ధతో మొదలు పెడతాం, పని బాగానే ఉంది. ఆ శ్రద్ధలో మొదలుపెట్టిన తర్వాత మనకి నియంత్రణ రావాలి, మనసు నియంత్రణలోకి రావాలి, ఆత్మలో నుంచి మనం వెళ్ళాలి, దాని నుంచి ఇవన్నీ చేయాలి అంటే కొంత టైం పడుతుంది కదా. సాక్షాత్కారానికి రావాలి అంటే ఈ లోపల ఏదైనా జరిగితే, శరీరాన్ని వదిలేస్తే ఆ యొక్క సాధకుడి యొక్క పరిస్థితి ఏంటి? సాధకుడు ఏం చేయాలి? సాధకుడి యొక్క పరిస్థితి ఏంటి? మరి సగంలో వదిలేశాడు కాబట్టి ఆ ప్రయత్నాన్ని సాధకుడు నరకానికి వెళ్తాడా, మోక్షం రాకుండా ఉంటుందా, లేకపోతే మనం ఈ ఈ జన్మకి మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ అనుభవం ఇవన్నీ చేయాల్సిందేనా ఏమిటి అని చెప్పి అక్కడ మనకు అడుగుతారు. ఆత్మసాక్షాత్కారం దొరకపోతే మరి మనిషికి ఏ గతి పడుతుంది, ఏ విధమైన జన్మనెత్తుతాడు అని చెప్పి మనకి 30 ఏళ్ళు మళ్ళీ ఒకసారి అడుగుతారు అన్నమాట. యాగంలో నాకు శ్రద్ధ ఉంది, ధ్యానంలో నాకు శ్రద్ధ ఉంది, గురువు గారు చెప్పిన మాట నేను పాటించాలి అనేటువంటి ఆలోచన నాకుంది. అందుకని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నా కూడా, నేను అవన్నీ చేసినా కూడా నాకున్న సమయం, నేను ఆలస్యంగా మనం మొదలుపెట్టాం అనుకోండి మోక్ష సాధనకి, కార్యసాధన అంతా, నాకున్న సమయం గనక సరిపోకపోతే నాకు వచ్చే జన్మలో కానీ, ఈ జన్మలో కానీ, పై జన్మలో కానీ నాకు ఈ యొక్క మోక్షం అనేది నాకు దొరకనట్లేనా, నేనేం చేయలేనా, నాకు అట్లాంటి వాడి యొక్క పరిస్థితి ఏంటి? వాడి రెంటికి చెడ్డ రేవాళ్ళలాగా అని మనం 38లో చెప్తారు. రెంటికి చెడ్డ రేవాళ్ళలాగా అయిపోతాడు. బ్రహ్మ మార్గాన్ని దానిలో స్థిరత్వం లేకపోతే, మనసు స్థిరత్వం లేకపోతే, జీవ చాపల్యము, మనశ్చాపల్యము, చంచలమైన బుద్ధి ఇవన్నీ ఉన్నప్పుడు మనిషికి ఎంత ధ్యానంలో శ్రద్ధ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా అటు బాహ్యపరమైన సుఖాలని అందుకోలేక, ఇటు ఆత్మపరమైన ఆనందాన్ని పొందలేక, రెండింటినీ పొందలేక రెంటికి చెడ్డ రేవాళ్ళగా అయిపోతాడు. వాడి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇక్కడ మనకి ఈ 38లో కూడా మనకి ఈ అర్జునుల వారు కృష్ణుని అడుగుతారు. దీనికి అడుగుతూ 39లోకి వెళ్దాం. ఇవాళ 39 చదువుతారా? ఏమా
39 కూడా చెప్పేసినట్టున్నారు సార్ మీరు. చెప్పేశారా? ఆ, 30 అప్పుడు 40 చెప్పాలా? మీరు 39 కూడా. సరే, ఓకేనా. 39లో కూడా మనం చూసినట్లయితే స్వామి ఏం చెబుతున్నారంటే, అర్జునుడు ఏం చెబుతున్నారంటే, ఓ కృష్ణ, ఇక్కడ చూడండి, మనం 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో మనం చదివాం, పరిప్రశ్నైన సేవయాం ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అని చెప్పాడు. అంటే గురువుని ఎప్పుడు మనం ఎలా ప్రశ్నించాలి, గురువు దగ్గర మనం ఎలా ఉండాలి, మనం ప్రశ్నలు అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి అని చెప్పి మనకి ఆ సందేహాలు మనకి ఎలా అడగాలి అనేదాన్ని ఆ శ్లోకంలో మనకి విపులంగా చెప్పారు. పరిప్రశ్న అంటే ప్రశ్నించడమే కాదు, ఆ ప్రశ్నలో నీకు నిజాయితీ ఉండాలి. నువ్వు ఎగతాళిగానో, లేకపోతే నాకు తెలుసు ఈయనేం చెబుతాడో చూద్దామని గాను, లేకపోతే నాకు తెలియదు ఏమీ లేదు భగవద్గీతలో, ఈయన కొత్తగా ఏమైనా విపులంగా చెబుతాడను గురువుని పరీక్షించటానికి నువ్వు ప్రశ్నించినట్టుగా ఉండకూడదు. అట్లే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ప్రశ్న అడగకూడదు. నువ్వు ఎప్పుడు అడగాలి, గురువు గారు ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి గురువు గారి ముందు నువ్వు అనుకుంటూ ఉండి ఆ గౌరవంతో భక్తితో నువ్వు ప్రశ్న అడగాలి. ఆ విధంగా మనకు ప్రశ్న ఎలా అడగాలి అనేది మనకు ఆ శ్లోకంలో చెప్పారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో కృష్ణ, నీ అంతటి గొప్ప గురువు ఎవరు లేరు. నా సంశయాలు సందేహాలు తీర్చాలి అంటే నువ్వు తీర్చగలవు, ఇంకెవరూ తీర్చలేరు. అందుకని ఆయనకి జగద్గురువు అని చెప్పి ఆయనకి కృష్ణుడికి పేరు. విష్ణుకి జగద్గురువు అంటాం. జగత్తు మొత్తానికి ఆయనే గురువు, ఇంకెవరు గురువులు ఉండరు, ఇంకెవరు లేరు అని చెప్పేసి. మీరు తప్ప ఇంకెవరు ఇట్లాంటి సందేహాల్ని మీరు తప్ప ఎవరు తొలగించలేరు. కాబట్టి నేను మీకు సర్వస్వ శరణాగతి చేసేసుకున్నాను. కాబట్టి నేను ఈ సందేహాన్ని మీరు నాకు వచ్చిన ఈ మనోనిశ్చలం లేకపోతే మనచాంచల్యం ఉంటే, తర్వాత మరి యోగి మధ్యలోనే సాధనలో ఉన్నప్పుడే పూర్తి సాధన లేకపోకుండా వాటి శరీరాన్ని వదిలేస్తే ఏం చేయాలి, ఎట్లాంటి గతి పొందుతాడు, ఇట్లాంటి సందేహాలన్నీ తీర్చగలిగింది మీరు ఒక్కళ్ళే. కాబట్టి మీరు మాత్రమే ఈ సందేహాన్ని తీర్చండి అని చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ గురువు దగ్గర మనం అడిగేటప్పుడు వినయ విధేయతలు ఉండాలి, ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నలో మనం నిజాయితీ ఉండాలి, మన యొక్క మనసుని దాంట్లో పెట్టాలి. తర్వాత అహంభావము దర్పము వీటిలన్నీ ఉండే వాళ్ళకి ఈ పెద్దల దగ్గర కానీ, దైవం దగ్గర కానీ, గురువు దగ్గర కానీ మనం అహంకారం దర్పం మనం చూపిస్తే ఆ గురువు యొక్క అనుగ్రహం కానీ దైవానుగ్రహం కానీ మనకు దొరకదు. ఎందుకంటే వాళ్ళు అహంభావుల్ని వాళ్ళు పోషించరు, వాళ్ళు అహంభావాన్ని వాళ్ళు గుర్తించరు, వాళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వరు అనమాట. మనం ఎప్పుడు కూడా గురువు గారి దగ్గర, దేవుడి దగ్గర కానీ, పెద్దవాడి దగ్గర కానీ మనం అనుభూతో ఉండాలి అని చెప్పేది. అందుకని ఇక్కడ ఆయన, నువ్వు సాక్షాత్ నువ్వే ఈశ్వరుడివి, 3 లోకాలకి నువ్వే నాథుడివి, నువ్వే దానికి మొత్తానికి ఇన్ఛార్జ్ నువ్వు. ఈ 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ భూతకోటి మొత్తం, ఈ జీవకోటి ఏదైతే ఉందో వాటి గురించి కానీ, వాటి పూర్వజన్మల గురించి కానీ, వచ్చే జన్మల గురించి కానీ అన్నీ తెలిసిన వాడి నువ్వే. కాబట్టి ఈ యోగ భ్రష్టులు, యోగులు వీళ్ళందరూ ఎవరున్నారో ఇవన్నీ తెలిసిన నువ్వే. కాబట్టి నువ్వు ఉండగా నేను ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వామి, మీరు నాకు ఈ సందేహాన్ని తీర్చండి అని చెప్పేసి స్వామి అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని ఈ 39వ శ్లోకంలో అడుగుతారు. అడిగితే దానికి స్వామి ఏం చెప్తున్నారు అనేది 40వ శ్లోకం మనం చూద్దాం. చదవండి. శ్రీ భగవానువాచ కట్ అవుతుంది వేణి గారు కట్ అవుతుంది. సరే, శ్రీ ప్రశ్న సార్. వినపట్ల. శ్రీ భగవాన్ వాచ పార్థనైవేహనాముత్ర విలాసస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవాను వాచ, ఇప్పుడు అర్జునుడికి సమాధానం చెప్తున్నారు భగవాన్.
ఈ సందేహాలన్నీ కొంచెం రీజనబుల్ గానే మనకి సందేహాలన్నీ ఇవన్నీ నువ్వు అడిగిన సందేహాలు సామాన్యము, సహజం కూడాను. కాబట్టి ఇట్లాంటి సందేహాలు తీర్చాలి అంటే ఏం చేయాలి అనేది భగవానుడు మనకు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఓ అర్జున, స్పార్థ, ఓ అర్జున, తస్య వానికి యోగ భ్రష్టునకు. యోగ భ్రష్టుల గురించి అడిగారు కదా, సగంలో కనుక ఈ యోగం అనేది ఆగిపోతే నేనేం చేయాలి, వాడి పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగారు కదా. దానికోసం యోగ భ్రష్టునకు ఇహ ఈ లోకమునందు వినాశము నా విద్యతే ఏవ లేనే లేదు. అముత్ర పరలోకమునందును నా లేదు. తాత నాయన కళ్యాణకృత్ మంచి పని చేయవాడు, కచ్చిత్ ఎవడును దుర్గతిం చెడుగతిని నా గచ్చతి పొందడు కదా అని చెప్పు. దీనికి ముందు అసలు మనం ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయి, దీనికి స్వామి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన ఏదో ఆత్మదర్శనము, మోక్ష సాధనము ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఈయనకి ఇంత సందేహాలు ఎందుకు రావాలి అంటే, మనం అర్జునుడు కానివ్వండి, ధర్మరాజు కానివ్వండి, పాండవులు కానివ్వండి, లేకపోతే రావణాసురుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి దశరథుడితో సహా మనం గనక చూస్తే అందరూ ఈ మాయ భ్రమ అనేటి వాటిల్లోనే లొంగిపోయి ఉన్నారు, దాంట్లోనే కలిసిపోయి ఉన్నారు. దశరథుడి పుత్ర ప్రేమ మాయే. నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేయటము మాయే. కాకపోతే అక్కడ రామజననం జరగాలి, రామావతారం రావాలి కాబట్టి ఆ సిచ్యుయేషన్, ఆ సన్నివేశాన్ని మనం సృష్టించాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఏదైనా అన్నీ కూడాను మనం చూసేవన్నీ మన కళ్ళ ముందు మనం చూసేది, మనం పెట్టేది అంతా కూడా భ్రమ, మాయ. అందుకని మనం ఏమంటారంటే బతుకులెల్ల మాయ, భవబంధములు మాయ, మనసంతా మనమంతా మాయాధీనులమే, మాయలోనే మనం అందరం ఆధీనంలో ఉన్నాం అనమాట. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటమే మాయ యొక్క గొప్పతనం. మన ఇంద్రజాలం చూపిస్తాం కదా, ఉన్నదాన్ని లేదుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి మాయం చేసి మన కళ్ళ ముందే మళ్ళీ మన కళ్ళ ముందే తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తారు. అది ఇంద్రజాలం, మహేంద్రజాలం అంటారు దాన్ని. కాబట్టి ఈ మనం ఏదైతే లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించుకుంటామో దాంట్లోనే బతుకుతూ ఉంటాం. అదే మాయలో ఉంటాం, ఆ భ్రమలో ఉంటాం. మనం ఎవరన్నా కలిశారనుకోండి, ఎవరు 2 నిమిషాలు మాట్లాడామనుకోండి, వాళ్ళతో పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళతో మనతో 2 నిమిషాలు మాట్లాడాడు, ఇక మనం ఆయన దగ్గరికి వెళ్తే ఏ పని చేసి పెడతాడులే, మనకి బాధ లేదు అని చెప్పి అనుకుంటాం. మాయ. అది వెళ్తే చేస్తాడా లేదనేది వెళ్ళినప్పుడు కానీ తెలియదు. వెళ్ళేంత వరకు చేస్తాడనుకుని భ్రమలో మనం ఉండిపోతాం. అది మాయ అన్నమాట. అట్లా మనం ఈ మాయలో మనం బతుకుతూ అక్కడే పడి లేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ గర్భోపనిషత్తు, ఈ మాయ అనేది ప్రేమానురాగాలకే కాదు, రాగద్వేషాలకే కాదు, బహుమందాలకే కాదు, పగైనా, శత్రువైనా, ప్రేమైనా, అయిన బంధువు అయినా, ఏదైనా ఈ మాయ అనేది ఉంటుంది. అంట్లో కూడా మాయ అది. అందుకని వీటన్నిటినీ దానికే గర్భోపనిషత్తులో ఏం చెప్తారంటే, కర్మ ఫలాలను అనుభవించడానికి ఈ జీవుడు ఎన్నో జన్మలను ఎత్తాడు. మనం అందరం ఈ జన్మలు ఎత్తాము, ఇవాళ మానవ జన్మలో ఉన్నాము అంటే ఏ యొక్క పాత జన్మల కర్మ ఫలము మనం ఇక్కడ ఉన్నాం. అలాగే ఇవాళ ఇది వింటున్నాము అంటే ఇది ఎక్కడి నుంచో వింది, మన కర్మఫలం ఎక్కడో, మనం అందరం ఈ భగవద్గీత పారాయణాన్ని వినటాన్ని ఎక్కడో పూర్వజన్మల్లో ఎక్కడో వదిలేసి ఉంటాం. అందుకని మళ్ళీ అక్కడి నుంచి మనం ఇప్పుడు వినే ఇన్ని సంవత్సరాల తర్వాత, మనం ఇన్ని కలిసిన తర్వాత మనకు వినే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మన కర్మఫలాలు, మన పాత జన్మల యొక్క కర్మఫలాల ద్వారానే మనం ముందుకెళ్తున్నాం అనమాట. ఈ మనకి గర్భోపనిషత్తులో ఏం చెప్తారంటే, ఇంతకు ముందు కూడా మనకి ఈ భగవద్గీతలోనే వచ్చింది. 7వ నెల 8వ నెల గర్భంలో ఉన్నప్పుడు ఈ అసలు ఇంకొక విషయం ఇక్కడ విచిత్రంగా, జీవుడు జఠర నరకం పొట్టలో ఉన్నప్పుడు చాలా నరకం అనుభవిస్తాడు. సుఖంగా ఏమి ఉండడం, అమ్మ కడుపులో సుఖంగా ఏమి ఉండడు. ఆ లోపల గాలి ఆడి ఆడక, లేకపోతే మనం ఏది తిన్నది వాడికి పడక, పడి, ఇవన్నీ రకరకాలైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ఆ శిశువు, లోపల ఉన్న శిశువు పోతా ఉంటుంది. అందుకని ఆ నరకంలో ఉన్నప్పుడు
జీవి మనం ఇంతకుముందు మన భగవద్గీతలో కూడా చూసాం. ఏమనుకుంటాడంటే ఆ 7-8 నెలలు అప్పుడే ప్రాణం వస్తుంది కాబట్టి, చిచి ఈ నరకం ఇదంతా నాకు అవసరమా, నేను ఈ పుట్టంగానే బయటికి వెళ్ళగానే నేను మంచి పనులు చేసి నేను మంచి కార్యాలు చేసి వచ్చే జన్మ లేకుండా నేను జన్మంటూ లేకుండా నేను చూసుకుంటానని చెప్పి వైరాగ్యం వస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ శాస్త్రం లేకపోతే మెడిసిన్ ఇవన్నీ ఈ వైద్య శాస్త్రం ఇవన్నీ బహుశా ఇవి చెప్పకపోయి ఉండొచ్చు. కానీ భగవద్గీతలో కూడా మనకి ఇంతకుముందు ఇట్లా అసలు మనకి గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉందని మనకు తెలియదు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మనకి ఉపనిషత్తులు తెలుసు కానీ ఇందులో ఇదొక ఉపనిషత్తు ఉందని మనకి ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? హలో, తెలియదు సార్. ఎవరికి లేదు. మనకు అసలు అది ఒకటి ఉందని తెలియదు. దాంట్లో పైగా లోపల పిండం నరకం లాగా ఫీల్ అవుతుందని ఆలోచన కూడా మనకు తెలియదు. మనం ఎంతసేపు ఏమనుకుంటాము, కుంకుమ పూత అవుతున్నాము పాలతో, తర్వాత అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు ఇస్తున్నాం, సో శిశువు బాగానే పెరుగుతుంది అని చెప్పి శిశువుని బాగా చూసుకుంటున్నాం మనం అనుకుంటాం కదా. అవును సార్. ఉం? అవునండి. కానీ శిశువు లోపల ఏం బాధపడుతుందని మనకు తెలియదు. తెలీదండి. ఇక్కడ మనం అది ఈ ఉపనిషత్తు అనే దాంట్లో చెబుతున్నారు అన్నమాట. లోపల ఏం జరుగుతుంది అనేది చెప్తూ అక్కడ ఈ బయటికి వచ్చే ఆ విధంగా అనుకుని ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇక పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది అనమాట. మనకి భగవద్గీతలో కూడా వచ్చింది ఇంతకుముందే. ఈ పూర్వజన్మ జ్ఞానం ఉన్నప్పుడు బయటికి రాగానే ఇవన్నీ అనుకుని బయటికి రాగానే ఈ మాయలో పడిపోతాడు. ఈ మాయలో పడిపోయిన తర్వాత మనకి ప్రతిదీను అందుబాటులో ఉన్న ప్రతిదీను మన సుఖాని కోసం, మన ఆలోచన కోసం, మన అవసరం కోసం ఉందని మనం అనుకుంటాం. అందుకని ఇవాళ వీటన్నిటిని మనం అనుభవించడానికి మనం వచ్చాము అని చెప్పి మాయలో పడిపోయి దాంట్లో ఉండిపోయి ఈ ఇంద్రియాలని నిగ్రహం పోయి మనోనిగ్రహం పోయి ఈ మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉండి ఎందుకే పుట్టాం, మనం ఎందుకే పెరిగాం అనేటువంటి ధోరణులకి మనం వెళ్ళిపోతాం అనమాట. అందుకని దానికి మనం దీన్ని రోజు ఈ జ్ఞానము అనేవాళ్ళు దీనికి ఎట్లా చేయాలి అంటే, మనం ఈ ధనము, దర్పము, అనుచరులు, యవ్వనం ఇవన్నీ కూడా మనకి ఆ కొద్ది కాలం వరకే ఉంటాయి. ఏది కూడా నిశ్చలంగా కాదు, మనకి ఎల్లకాలం మనకుతో ఉండదు. దాన్ని మనం వదిలి మర్చిపోయి మనం ఇదే నమ్ముకొని దాన్ని ఆ మాయలోనే మనం బతుకుతూ ఉంటాం అన్నమాట. అందుకని శంకర్లు ఏం చెప్పారంటే, ఇదంతా మాయ అని తెలుసుకొని నువ్వు ప్రవర్తించు, బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మ మాత్రమే సత్యము, మిగిలిందంతాను మాయే అనేది తెలుసుకునేటువంటి విజ్ఞానం నీకుంటే అప్పుడు నీకు ఈ మోక్షముద్గరం అనే దాంట్లో శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఈ మిథ్యా జగత్ నిత్యము సత్యము అనుకునే భ్రమలో ఉండొద్దు, జ్ఞాన సముపార్జనలో కలిగే అవరోధాలన్నింటినీ వదిలేదు అన్ని దాటి వచ్చి నువ్వు ఈ చీకటిని బయటికి వచ్చేసేసి నువ్వేం చేయాలి, ఈ సత్యం బ్రహ్మం ఒకటే సత్యం అనే దాన్ని నువ్వు నమ్మి ఈ మాయలో నుంచి నువ్వు బయటికి రావాలి అని చెప్తున్నారు అనమాట. దానికి మనం ప్రతిరోజు ఈ రోజు గడవటానికి మన విజయవంతంగా పూర్తి చేసుకొని రాత్రి మళ్ళీ సుఖంగా నిద్రపోవడానికి ఎటువంటి యుద్ధం అయితే మనం చేస్తామో, మన రోజువారీ యుద్ధమే కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మన యుద్ధం, నిద్రపోయేదాకా, నిద్ర పట్టకపోతే మళ్ళీ అదో యుద్ధం. ఈ యుద్ధాలన్నింటిలో నుంచి నువ్వు ఎట్లయితే చేస్తావో అట్లాగే ఈ మోక్ష సాధన కూడా నువ్వు ఈ మాయలో నుంచి బయటికి రావడానికి అట్లాంటి యుద్ధం నువ్వు రోజు చేస్తూ ఉండాలి. చేసినప్పుడే నువ్వు ఈ మాయ అనే దాన్ని అధిగమిస్తావు. ఈ 3 రకాల గుణాలు ఏదైతే ఉన్నాయో, సత్వగుణము, రజోగుణము, తమో గుణం, ఈ 3 గుణాల్లో నుంచి నువ్వు బయటకు రావాలన్నమాట. అందుకని గీతలో కూడా ఒక చోట ఏం చెప్తారు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామితం తరంతితే అని. అంటే ప్రపత్తితో నన్ను ఆశ్రయించిన వాడు మాయ నుంచి బయటపడగలడు. బయటపడితే దాన్ని ఆ ఉపాయం కూడా ఆయన చెప్తున్నారు అనమాట. ఈ 4 రకాలైన స్వభావాలు చెప్తున్నారు. మాయామోహితులు, మాయతో మాయ వాళ్ళలో పడిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, అజ్ఞానులు, సోమరులు, అహంకారులు, అసుర స్వభావం ఉన్నవాళ్ళు, రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు. వీళ్ళు
ఈ మాయా వలయాన్ని ఛేదించి బయటికి రాలేరు. ఈ మాయా అనేటువంటి ఈ మన చుట్టూ కమ్ముకుపోయిన దాన్ని వదిలి దానిలోంచి పోట్లాడి తీల్చుకుని బయటకు వచ్చి బయట ఏముంది ప్రపంచం అని వాళ్ళు చూడలేరు అనమాట. ఎవరు చూడగలరు? సత్వగుణం ఉన్నవాళ్ళు, సాత్వికమైన ఆహారం తీసుకునే వాళ్ళు, ఆ ఈ మాయా అని చెప్పిన తెలుసుకుని సత్య మార్గాన్ని, మనం దాన ధర్మాలని ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మంచి కార్యాలు ఇవన్నీ చేసి అందరినీ సమంగా చూడటం, ఈ ప్రాణకోటి మొత్తాన్ని సమానంగా చూడటం, ఇవన్నీ చేసేవాళ్ళు మాత్రమే మోక్ష సాధనకి వెళ్తారు, మాయని ఛేదించుకుంటారు అని చెప్పేసి అని చెప్తారు అనమాట. దానికే ఇది ఎట్లా అంటే ఈ నిప్పు ఉంటది కదా, అగ్ని, మన బొగ్గుని కాసేపు అట్లా వదిలేసాం అనుకోండి, ఏమవుద్ది? నిప్పుతో ఉన్న బొగ్గుని, కాలుతున్న బొగ్గుని కాసేపు ముట్టుకొట్టుకుంటే ఏమవుతుంది? అది పైన మళ్ళీ ఒక్కొక్కళ్ళు బూడిద కింద లేయర్ ఫామ్ అవుతుంది. ఒక లేయరు. భవాని గారు చెప్పండి. కాలిపోయి బూడిదైపోతుందండి, అలాగా కాలుకుంటూ వచ్చేస్తుంది. మెల్లమెల్లగా దాని మీద పైన బూడిద చేరుకుంటుంది. అది ఇంకా కదిలించకపోతే మొత్తం బూడిదైపోతుంది. అవునండి. కాబట్టి దాన్ని ఏం చేయమని, మనం ఈ మాయ అనేది, మనం నిప్పు లాంటి వాళ్ళము. ఈ మాయ అనేది పైన మన మీద పేరుకున్నటువంటి ఈ బూడిద అనమాట. దీన్ని ఒకసారి గురువు అనే వాడి దగ్గరికి వెళ్తే గురువు ఏం చేస్తాడు? ఈ బూడిదని ఊడ్చేస్తాడు. ఊదేసిన తర్వాత బూడిదంతా పని, బాబు నువ్వు ఈ నిప్పు కణం లాంటి వాడి, నీకు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెప్పి మనకు ఒక మార్గం చూపిస్తాడు. అందుకని ఈ మాయా ప్రపంచంలో నుంచి మనం నిప్పు కణిక లాంటి వాళ్ళం అనమాట. మనం ఆ బూడిద అనే దాన్ని తీసేస్తే మనం ఎంతో ప్రకాశంగా మనలో ఆ జ్వాల అనేది, జ్వలితం అనేది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఊదితే బూడిద పోగానే అది ఇంకో బొగ్గు పక్కన ఉంటే అవన్నీ అంటుకుంటాయి కదా, అంటుకొని మనకి దాని మీద పుల్లలు వేసినప్పుడు మన ఆ జ్యోతి అనేది మనకు వస్తుంది. ఆ విధంగా అనమాట. ఇక్కడ మనం ఈ మాయా వలయంలో నుంచి బయటికి రావాలి అంటే ఇవన్నీ రజోగుణం, తమో గుణాన్ని వదిలేసి సత్వగుణాన్ని మాత్రమే పాటిస్తూ మనం ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇది మనకి ఇంకా, మనం ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం గురించి వాటి గురించి మాట్లాడే స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చేసాం. కాబట్టి అవన్నీ చేసుకుని ఈ మాయా వలయంలో నుంచి మనం ఛేదించి మనం బయటకు వచ్చినప్పుడు మనం ఈ మోక్ష సాధన అనేది మనం పొందగలుగుతాం. అందుకని చెప్పి మనకి స్వామి ఇక్కడ ముందే ఈ యోగ భ్రష్టుడు అనే దాని గురించి, చెడుగతి అనే దాని గురించి ఒకసారి మనం ఈ మాయా ప్రపంచంలో నుంచి, ఈ బ్రహ్మంలో నుంచి మనం ఎలా బయటకు రావాలనేది ఒకసారి మనం మళ్ళీ తలుచుకుంటే ఇక్కడ స్వామి చెప్పేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగ భ్రష్టుడు, యోగం చేస్తూ కూడా సగంలో పూర్తిగా యోగం చేసి యోగం ద్వారా ఫలితాన్ని పొందనవాడు, అంటే యోగం ద్వారా ఆత్మని అనుసంధానం చేయలేని వాడు ఉన్నా కూడా, అట్లాంటి వాడు ఎవరున్నా కూడా వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ, మన భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎక్కడా కూడా వాడికి ఎటువంటి హాని జరగదు. వాడికి నాశనం అనేది ఉండదు. కాబట్టి మంచి కార్యములు చేయవాడు ఎప్పుడు కూడా మంచి గతినే పొందుతాడు కానీ దుర్గతిని పొందడు అని చెప్పాడు. అంటే మంచి కార్యాలు చేస్తూ ఉండేవాడికి మంచి గతులే ఉంటాయి అని చెప్పని మనకి చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ ఒకసారి. దానికి అందుకే మనం ఈ పోయిన 2 శ్లోకాల 38, 39లో కూడా రెంటికి చెడ్డ రేవడైపోతాడు కదా, వాడికి ఆధ్యాత్మికమైన సుఖం ఉండదు, భౌతికమైన సుఖం ఉండదు, మధ్యలో ఉండిపోయాడు సాధనకి, అట్లాంటి వాడికి ఎటువంటి గతి పట్టుద్ది అని చెప్పి 37, 38 అడిగి, నీకంటే వేరే గురువు ఎవరు లేడు, నువ్వే చెప్పగలవు, దీన్ని నువ్వే చెప్పాలి అని చెప్పి మళ్ళీ ఆయన ఒకసారి శ్రీకృష్ణుల వారికి మస్కాయ వేసేసాడు. ఇక్కడ నువ్వే జగద్గురువు, నువ్వే అన్నీను, నీకంటే గొప్పగా ఎవడు చెప్పలేడు, కాబట్టి మేము నిన్నే నమ్ముకుని ఉన్నాము అని చెప్పి ఆయన్ని పొగిడి ఒకసారి కొంచెం మస్కాయేస్తే స్వామి చెబుతున్నారు. అందుకని ఏమని, ఈ మంచి కార్యాలు చేసేవాడికి ఎప్పుడూ కూడా దుర్గతి అనేది ఉండదు, వాడికి సద్గతే ఉంటది. యోగం మధ్యలో యోగ భ్రష్టుడు అంటే సగాన్ని యోగం మధ్యలో ఒకవేళ శరీరాన్ని వదిలేసిన, ఈ జీవుని వదిలేసినా కూడా ఆత్మ అనేదానికి
దానికి ఉన్న మన అకౌంట్లో మన ఖాతాలో వచ్చిన మంచి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మన ఫలితం అనుభవిస్తాం. కానీ నువ్వు సగం కార్యం చేసావు కాబట్టి నీకు సగమే వస్తుంది, లేదా నీకేమీ రాదు, నువ్వు రిజల్ట్ అనేది తీసుకోలేదు, ఫలితాన్ని నువ్వు సాధించలేదు కాబట్టి నువ్వు ఎటువంటి దుర్గతి పొందుతావు అనే భయం నీకు అక్కర్లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు స్వామి అంటూ. ఇది మనకి ఉన్న సందేహాల్లో, నేను యోగం చేయటం, నాకు యోగా ఇష్టమో లేకపోతే యోగం చేయటమో యోగాభ్యాసము, అక్కడి నుంచి మన ఆత్మని తీసుకెళ్ళి ఆత్మలో కలవటము, ఆత్మయోగము, ఇవన్నీ నాకు రావు కదా. జ్ఞానయోగము, కర్మయోగం, ఇవన్నీ మంచి కర్మలు చేయమన్నారు, అంతవరకు ఏదో అయినంత వరకు చేస్తున్నాము. దానం ధర్మం ఏవో చేస్తున్నాము. వాళ్ళు ఏదో వచ్చిన కనపడడానికి అన్నం పెట్టము, రూపాయి ఇవ్వటము అంతే. వాళ్ళ రేపు రూపాయలు ఎవరు తీసుకోవట్లేదు. కానీ ఇంకా అయితే మాకు 10 రూపాయలు తక్కువ ఇస్తారు, కింద మీద చూస్తారు దానం చేసేట. అదే మరి మీ ఏ పెట్టడం ఉంది, మీ అక్కడ పరిస్థితులు మీ ఊళ్ళలో తెలియదు. మీకు కూడా అంతేనా, లేకపోతే ఇచ్చి తీసేసుకుంటారా? ఎక్కడైనా అలాగే ఉన్నారు సార్, అలాగే ఉన్నారు. రూపాయి ఇస్తే తీసుకుంటారు, కింద మీద చూస్తాడు. అందులోనే ఒక్కొక్కరు కట్ట తెస్తారు సార్, 10 రూపీస్ 20 రూపీస్ కొత్త నోట్స్ పట్టుకుని అది ఇచ్చేస్తారు గుడి దగ్గర. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఇంకెవరిని చూడండి. కట్ అవుతుంది వేణి గారు మీ ఫోన్ వాయిస్. ఈ చిన్న సిగ్నల్ ఉండట్లేదు సార్. ఓకే, ఇప్పుడు ఆ విధంగా మనం ఇప్పుడు దాన ధర్మాల గురించి మనం ఇవన్నీ చేసి మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, అన్నదానాలు, అతిథి యజ్ఞము, అన్నదానము, ఇవన్నీ ఏవో మనకి చెప్పినవన్నీ, ఇవన్నీ మంచి కార్యాలు, ఇవన్నీ చేయండి రా బాబు అని చెప్పినవన్నీ మనం చేస్తున్నాం, ఆచరిస్తున్నాం. కాబట్టి మనకు వచ్చే ఫలితం కూడా మనం ఏదైతే మనం మంచి కార్యాలు చేస్తామో దాని ప్రకారం మనం ఆచరిస్తాము అని చెప్పు. ఇప్పుడు ధర్మరాజు గురించి కనుక తీసుకుంటే ఆయన అన్ని మంచి పనులే కదా చేశాడు. ఏమైనా సందేహం ఉంది ఎవరికన్నా? గంగాభవాని గారు. సందేశం ఏమి లేదండి, అన్ని మంచి పనులే చేశారండి. కదా, అబద్ధం ఆడేవాడు కాదు, కోపం తెచ్చుకునేవాడు కాదు, ఎవరు అందరినీ బాగా చూసుకునేవాడు, మాట ప్రకారం నిలబడేవాడు, అన్నీ చేసేవాడు. కానీ యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఒక చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆయన అబద్ధం ఆడడు కదా, మరి ఎట్లా అంటే అశ్వత్థామ అతః అవునండి. కుంజరః. అది ద్రోణాచార్యుడికి ఎంతవరకు వినపడింది? అశ్వత్థామ అతః అన్నంత వరకు వినపడేట్టు మెల్ల గట్టిగా అని కుంజరః అని చెప్పి మెల్లగా అన్నాడు. అంటే యుక్తి. ఈ విధంగా అనేసి యుద్ధం గెలిచారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు పైలోకానికి ప్రయాణం కదా, మిగిలిన అందరూ దుర్యోధను సహా అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ బ్రేక్ ఇవ్వాల. ఈయన్ని మాత్రం నరకం నుంచి తీసుకెళ్లారు. ధర్మరాజును మాత్రం ధర్మరాజునండి. దుర్యోధనుడు వీళ్ళందరూ వీర స్వర్గం, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ధర్మరాజు మాత్రమే ఇటు నుంచి వెళ్తాడు. అందరినీ తీసుకెళ్లి ధర్మరాజుని యమలోకంలో నుంచి తీసుకెళ్తారు స్వర్గలోకానికి. ఆయనకు అనుమానం వస్తుంది, అదేంటండి దుర్యోధను లాంటి వాడిని, శకుని లాంటి వాళ్ళందరినీ కూడా మీరు పైకి పంపించేశారు డైరెక్ట్ గా, నన్ను మాత్రం ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు అని. అంటే యమలోకం, ఈ బాధలు ఇవన్నీ చూస్తూ కొంత బాధపడతాడు కదా ఆయన కూడా. ఏంటి ఇంత కష్టాలు ఉంటాయి, అబద్ధాలు తప్పులు చేసిన వాళ్ళకి యమలోకంలో ఇలాంటి శిక్షలు ఉంటాయి, అది ఇది మన గరుడ పురాణంలో వీటిలో కూడా మనకు చెబుతారు ఏవేవి శిక్షలు ఉంటాయి ఏంటి అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి అడిగితే ఆయన చెబుతాడు, అప్పుడు చెబుతారు వాళ్ళు దేవదూతలు, నువ్వు ఆ ఒక చిన్న యుక్తి అనుకుని నిజాం లాంటి అబద్ధాన్ని, అబద్ధం లాంటి నిజాన్ని చెప్పు. అశ్వత్థామ అతః అని చెప్పేసి కొంచెం టైం గ్యాప్ ఇచ్చి సమయం తీసుకుని మళ్ళీ కుంజరః అనేసావు. దానివల్ల అవతల వ్యక్తికి ఈ విధంగా నష్టం జరిగింది. కాబట్టి నువ్వు ఎంత మంచి చేసినా ఎన్ని చేసినా కూడా నీ వల్ల ఒక నష్టం జరిగింది. కాబట్టి నీకు మేము శిక్ష వేయకపోయినా యమలోకంలో అబద్ధానికి
ఇది అబద్ధం కాదు కాబట్టి శిక్ష వేయకపోయినా కూడా నీకు ఒకసారి ఈ అనుభవాన్ని చూపిస్తూ మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అని చెప్తారు. అందుకని దుష్కర్మ చేసినా సత్కర్మ చేసినా దానికి ఉండేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మనం అనుభవించాల్సిందే. అందుకని స్వామి ఇక్కడ చెప్పేది, ఈ నువ్వు సత్కర్మలు చేసుకుంటూ యోగంలో ఉంటూ ధ్యానంలో ఉంటూ కర్మయోగం జ్ఞానయోగం అన్ని చేసుకుంటూ ధ్యానయోగంలోకి వచ్చి ధ్యానం చేసుకుంటూ నువ్వు పూర్తిగా నీ ఆత్మని నువ్వు దర్శనం చేసుకోలేకపోయినా అంతర్ముఖుడు కాలేకపోయినా కూడా నువ్వు ఏదైతే చేశావో వాటి యొక్క ఫలితం నీకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాడు దుర్గతి అనేది ఉండదు, వాడికి సద్గతే ఉంటది, వాడు ఎక్కడికి వెళ్ళడు. ఇది చెప్పటం వలన స్వామి మనకేం చెప్తున్నారంటే, ఈ విషయాన్ని చెప్పటం వలన సద్గతుల వలన నువ్వు ఎంతవరకు చేసావో అంత పుణ్యాన్ని దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పటం వలన మనకు ఉండేటువంటి సంశయాలు, అయ్యో మనం సగం చేసాము మనకు పుణ్యం రాదేమో, మనకి ఇది రాదేమో, శివుడికి అభిషేకం చేసేటప్పుడు చెంబుతో నీళ్లు పోస్తే చెంబంతే వస్తుంది, బిందెతో నీళ్లు పోస్తే బిందెంత వస్తుంది అనుకుని మనం చెంబుతోనే పోసాము ఎన్నాళ్ళు ఇంతే వస్తుందేమో అని కాదు. నువ్వు చెంబుతో పోసావో బిందెతో పోసావు అని కాదు, అక్కడ నువ్వు ఏ మనసుతో పోసావు ఏ దృష్టితో పోసావు అనేది ఇంపార్టెంట్, అది ముఖ్యమైనది అక్కడ అది. కాబట్టి నీవు నీ మనసుని నువ్వు నిగ్రహించుకుని మనసుని అక్కడ నువ్వు నిలబెట్టి నిశ్చలంగా ఉంచి నువ్వు శివధ్యానం చేసుకుంటూ లేకపోతే బ్రహ్మజ్ఞానము పరమాత్మ జ్ఞానం ఏదైతే అది చేసుకుంటూ నువ్వు చేసినప్పుడే నీకు దాని ఫలితం వస్తుంది. అంతేగాని నేను 108 లీటర్లు పాలు పోసేసాను బిందెలతో చెంబులతో అన్నిటితో అని చెప్పి అనేది నువ్వు నీ అహం కోసం పోస్తావు. 108 పోస్తే నాకేదో లాభం వస్తుంది లాభం కోసం పోస్తున్నావు, కానీ నీకు లాభం రాదు అని చెప్తే నువ్వు పోస్తావా? పోయిరండి, ఎవరు పోయిరండి, ఎవరు పోయారు? 108 లీటర్ల పాలు అంటే ఎంత అయితే 6,000 రూపాయల దగ్గర 5,500 6,000 అయితే 1 లీటర్ కూడా పోయిరండి. నువ్వు ఎందుకు పోస్తావు అంటే నీకు లాభం వస్తుంది కాబట్టి. అట్లా కాకుండా నువ్వు మనస్సును అక్కడ పెట్టి నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో అభిమానంతో భక్తితో నువ్వు వస్తే చాలు. అందుకని ఆయన ఫలం పుష్పం తోయం అని చెప్పింది. ఒక పండు, ఒక ఆకు, ఒక పువ్వు, నీళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకుంటానయ్యా బాబు. కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వలేం కదా. మరి ఆయన 7 కొండల మీద కూర్చున్నాడని 7 కొండల పత్రి మనం పెట్టగలమా? పూలు పత్రి అన్ని తీసుకెళ్ళి పెట్టలేం కదా. మన ఇంట్లోనే మనం ఉన్న చిన్న ఇంత మూర్తిలో ఇంత పెద్ద ఇంత పట్టణం ఉంటే దానికి సరిపడే మనం పెట్టలేము. అందుకని నువ్వు ఇవన్నీ ఎలా చేశావు, ఎంత గొప్పగా చేశావు అనే దాని కాదు, నువ్వు ఎలా చేశావు అనే దాని మీద నీ యొక్క పుణ్య సముపార్జన అనేది, లేకపోతే పుణ్యాన్ని సంపాదించటము, నువ్వు దేని గురించి అయితే నీకు ఈ ఆత్మదర్శనం మోక్ష సాధనకి నువ్వు ఏమేం చేయగలవు, దాంట్లో నీకు వచ్చే లాభం నువ్వు ఏ విధంగా ఎటువంటివైనా ఉద్దేశంతో చేసావు అనే దాని మీదే వస్తుంది. కానీ నేను ఇంత భక్తి, నేను ఇంత పెద్ద హోమం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ప్రజలందరూ చూసి నన్ను ఆహా ఓహో అంటే అది నీకు అహంకారం. అందుకని అహంకారుల్ని దర్పవాళ్ళని వీళ్ళందరినీ దేవుడి దగ్గరికి తీయడు. ఒకవేళ తీసినా దానికి ఏదో శిక్ష ఉంటేనే తీస్తాడు. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఈ చెప్పిన ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన చెప్పింది, ఈ విధంగా మధ్యలో గనక భ్రష్టులు అయితే అంటే చేయలేకపోతే మధ్యలో ఆగిపోతే దానివల్ల ఏమీ నష్టం లేదు, నువ్వు ఎంత చేసావో అంత ఫలితాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి ఆయన ఈ ప్రకటించటం వలన మనలాంటి వాళ్ళకి మనం సగం సగం చేసాం ఎలా అనేటువంటి సందేహంలో ఉండి ఈ సంశయంలో మనం కొట్టుమిట్టాడే వాళ్ళకి స్వామి చెప్పి మీరందరూ ఏం భయపడక్కర్లేదు, మీకు అందరికీ కూడా ఈ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు అని చెప్పి మనకి చెబుతున్నారు అన్నమాట. నిన్న నుంచి సందేహం సార్ నాకు ఇదే, ఎలా ఈ స్వామి ఎలా చెప్తాడు ఈ అధ్యాయంలో ఏమొస్తుంది. అందరూ బాగా చదువుకుంటారు భగవత్, నేను చదవలేకపోతున్నాను, అన్ని చేసిన భగవద్గీత చదవలేకపోతున్నాను ఫీలింగ్ తో స్వామి ఏం చెప్తాడు ఈ రోజు అని ఆతృత ఎక్కువైందండి నిన్న నుంచి.
అందుకని ఇది ఇప్పుడు సరిపోయిందా? సరిపోయిందండి. అంత స్వామి దయ. అందుకని మనకు ఎటువంటి సంశయాలు అక్కర్లేదు. ఈ శ్లోకం వలన మనం ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి అప్పుడప్పుడు చదువుకోమని చెబుతున్నారు. ఎందుకంటే మనకి దాని వలన ఒక ఇన్స్పిరేషన్ మనకు మనసులో నుంచి ఓకే స్వామి ఇలా చెప్పారు కాబట్టి మనకు నమ్మకం, ఇంకేం కాదులే నాకు, నేను చేసిన దానికి ఫలితం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం పెంపొందించుకోవడానికి, దాన్ని ఇంకా గట్టిపరచుకోవడానికి ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి అప్పుడప్పుడు చదువుకోమని చెప్తున్నారు. అది కూడా మళ్ళీ ఈ శ్లోకమేనండి? ఏదైనా ఈ శ్లోకమే, ఈ శ్లోకాన్నే 40వ శ్లోకం. 40 అండి. కాబట్టి దీన్ని కంఠస్థం చేసి అప్పుడప్పుడు చదువుకుంటే ఈ దిగులు, దుఃఖము, సందేహం ఇట్లాంటి ఏదైనా మధ్యలో మనకు వచ్చినా కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తాము. అప్పుడు ఈ పరమార్థం దానివల్ల మనకు ధైర్యము, మనకి భగవద్వాక్యము లేకపోతే ఈ వాక్యం వల్ల మనకేమవుతుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక మన ప్రేరణ అనేది వస్తుంది, ఒక నమ్మకం అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా చెప్పారు కాబట్టి స్వామి శ్లోకంలో మనం ఏదైనా మనం చేసినప్పుడు మనం మంచి పని చేసిన దాని వృధా పోదు అని చెప్పి మనకి చెప్పారనమాట. అందుకని ఎంత చిన్నదైనా కూడా మనం భయపడక్కర్లేదు, మన శ్రద్ధాభక్తులతో మనం చేయాలి అని చెప్పి. మనం ఏదైనా దేనికి భయపడాలి అంటే చెడ్డ పనికి భయపడాలి. చెప్పండి. 6వ అధ్యాయం 40వ శ్లోకం అండి. నేనైతే 12వ అధ్యాయం ప్రతినిత్యం చదివితేనే అది కొంచెం బాగా వచ్చేసిందండి. అదే చదువుకుంటాను ప్రతినిత్యం, తేలిగ్గా వస్తుంది. అది ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే కొన్ని అవసరాల కోసం లేకపోతే ఎక్కువ లాభం మనకి ఎక్కువ వస్తున్న 10వ అధ్యాయం ఒకటి, 12వ అధ్యాయం ఒకటి, కొన్ని అధ్యాయాలు చెప్తారు ఈ చదవమని చెప్పి. దీంట్లో అంతా ముందు సారం అంతా ఉంది, నువ్వు చదువు అని. గీతా సారం అంతా అక్కడ దాకా వెళ్ళక్కర్లా, మనకి ఉపోద్ఘాతంలోనే వచ్చేస్తుంది. ఏం చెప్పారు అంతా చివరికి చెప్పేటప్పటికి, నువ్వు మంచి పనులు చెయ్యి, మా ఇంద్రియాలను నిగ్రహించుకో, మనసు నిగ్రహించుకో, నువ్వు నీ ఆత్మ లోపల చూసుకో, నువ్వు ఎవరో చూసుకొని నువ్వు ఆత్మజ్ఞానంతో నువ్వు తపస్సు చేసుకుంటే ధ్యానయోగంలో కర్మయోగం చేసుకుని నువ్వు ధ్యానయోగంలోకి వెళ్తే ధ్యానం ఎలా చేయాలో కూడా చెప్పారు కాబట్టి నువ్వు నా దగ్గరికి చేరుతావు అని చెప్పేశారు. గీతాసారం అంతా అదే కదా. అదే అంటే ఏదో వస్తుందని, లాభం వస్తుంది కదండి, నాకు రాదు కాబట్టి ఈ అధ్యాయం కొంచెం కంఠస్థం కొంచెం బాగా వచ్చింది కాబట్టి చదువుతున్నాను అనమాట. అదే మీరు లాభం వస్తుంది నేను అనేది, ఇది చదివితే మంచిది, ఇదంతా ఈ ఒక్క అధ్యాయం చదివితే చాలు, మొత్తం అంతా చదవక్కర్లేదు, లేకపోతే ఒక్క శ్లోకం చదివితే చాలు, మొత్తం అంతా చదవక్కర్లేదు అని చెప్తారు. కానీ ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకంలో స్వామి చెప్పదలుచుకున్నది ఏంటి, ఇప్పుడు మీరేంటి ఒక అధ్యాయాన్ని మీరు చదువుతున్నారంటే దానికి అర్థం ఏంటో తెలియట్లేదు మీకు. మీ శ్లోకాల వరకు ఇప్పుడు మనాలు చెప్పిన దాన్ని బట్టి గీతాపారాయణం నేర్చుకుంటున్నాం అంటే గీతని వాళ్ళు శ్లోకాలు చదవటం నేర్పుతున్నారు కానీ అర్థము ఇవన్నీ నేర్పట్లేదండి అని కదా మనం ఒక రోజు అనుకున్నాం. అవునండి, అవును, నేర్పట్లేదండి. భగవద్గీత ఎలా చదవాలి అనేది ఒకటి తెలుసుకొని దాన్ని కళ్ళు మూసుకొని చదివేశాను నేను 10 సార్లు 12 సార్లు, నువ్వు అర్థం చేసుకోకుండా చదివి ప్రయోజనం ఏంటి? అందుకనే చెప్పింది గీతలో రోజుకు ఒక శ్లోకం అన్నది చదవండి అని. ఒక శ్లోకం చదవమంటే దాని అర్థం ఆ 2 లైన్లు చదివేసేయమని కాదు. దాన్ని అర్థం చేసుకుని దాని తాత్పర్యం ఏంటని తెలుసుకుని దాన్ని మన రోజువారీ చర్యల్లో ఏ విధంగా మనం ఆచరించగలము, మనం దీన్ని మన జీవితం యొక్క ప్రవృత్తి కింద మార్చుకుని దాంట్లో నువ్వు బతకమని చెప్పి రోజుకు ఒక అధ్యాయం అన్న చదవండి, రోజుకు ఒక శ్లోకం అన్న చదవండి బాబు అని చెప్పింది. 2 లైన్ చదివేసి ఒక శ్లోకం నేను చదివేసానా అని చెప్పేసి వెళ్ళిపోతాను, కుదరదు. మనం ఇంతసేపు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కో రోజు మనకి చిన్న శ్లోకాలు అయితే 2 అవుతున్నాయి, లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం అవుతుంది ఈ మధ్యకాలంలో. మనం ఏం చేస్తున్నాం, దాన్ని వివరంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఈ ఒకే మాటను 10 సార్లు వినగా ఎక్కడో ఏదో కొంచెం అన్నా గుర్తుండి దాంట్లో కొంచెం అన్నా మనం అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్న దాంట్లో కొంచెం అన్నా ఆచరిస్తామేమో అని చెప్పి. అవును సార్, అది తప్పకుండా జరుగుతుందండి. అదే అందుకని మనం స్వామి అదే చెప్పారు,
నువ్వు ఏం చేసినా కూడా దాని ఫలితం ఏదైతే ఉందో నువ్వు పొందుతావు. వచ్చే శ్లోకంలో వస్తుంది అది. ఓకే సార్. నువ్వేం చేస్తావు, నువ్వు చేసిన ఫలితానికి ఏమిటి అనేది వచ్చే శ్లోకం వస్తుంది. ఇప్పుడు నీకు ధర్మరాజు విషయం ఎందుకు చెప్పాను అంటే, ఆయన చేసిన చిన్న అది చెడు పని కూడా అని చెప్పడానికి వీల్లేదు, పూర్తిగా అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు. కానీ అవతల వ్యక్తిని నువ్వు దెబ్బతీసే విధంగాను, అవతల వ్యక్తికి ఒక అపకారం జరగాలనో, లేకపోతే అవతల వ్యక్తి ద్వారా నీకు జరిగే నష్టాన్ని నువ్వు పూడ్చుకోవటానికనో చెప్పావు ఆ విషయాన్ని. అది అన్నందుకే ఆయనకి అంతటి వాడికే, శ్రీకృష్ణుల వారి అండం ఉన్న అంతటి వాడికే యమలోకంలోంచి వెళ్ళక తప్పలేదు. మనం ఎంత? అవునండి. అదే అనుకున్నాను. బట్ ఆయన అంత అందుకని మాటకి అలాగా ఒక్క చిన్న అలా అబద్ధం అని తెలియకుండానే అలాగ అయింది. అది మళ్ళీ అబద్ధమే అట్లనే కాదు. ఉంటుంది. అశ్వత్థామ అనేటువంటి ఏనుగు నిజంగానే చచ్చిపోయింది. అవునండి. ఏనుగుకి అశ్వత్థామ అనే పేరుంది. అందుకని అవునండి. అశ్వత్థామ అతః కుంజరః అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్పటం. అది చెప్పేటప్పుడు ఏం చేశాడు, అశ్వత్థామ అతః, అశ్వత్థామ చనిపోయాడు ఏనుగు అని చెప్పి మెల్లగా చెప్పాడు. నిజమే, అది అబద్ధమేం కాదు. కానీ నువ్వు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అది తప్పు. అవునండి. దానికోసం నువ్వు ఈ ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ ధర్మరాజు. అందుకని స్వామి ఇక్కడ మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే, 2 శ్లోకాల్లో నువ్వు అర్జునుడికి వచ్చిన సందేహము, నువ్వు ఈ నిష్ఠ అనేది, ధర్మము, ఇవన్నిటిని నేను సగమే ఆచరించాను, నేను పూర్తిగా ఆచరించలేదు, నేను అంతర్ముఖుని కాలేదు, నాకు ఆత్మదర్శనం కాలేదు, నేను మోక్ష సాధనలో నన్ను తీసుకెళ్ళి నేను మోక్ష సాధనకి నేను ఆ దారిలో నేను పూర్తిగా ప్రయాణం చేయలేకపోయాను, సగమే చేశాను కాబట్టి నాకు మోక్షం రాదేమో అనేటువంటి చింతన నీకు అక్కర్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని నువ్వు ఏదైతే చేశావో నువ్వు సగంలో, ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు పడిపోతుంది అనేది ఎవరికీ తెలియదు. తెలీదు సార్. ఇప్పుడు మైకేల్ జాక్సన్ లాంటి వాడు 53 సంవత్సరంలో 54 సంవత్సరంలో పోయాడు. ఎంతమంది డాక్టర్లు చుట్టూ ఉండేవాళ్ళు అంటే ఆయనకి ప్రతి అవయవము ఈ చిటికిన వేల దగ్గర నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉండేవాడు పక్కన. ఇవన్నీ ఈయన ఎక్కువ కాలం బతకటానికి అని చెప్పి బతకగలిగాడా? టైం లేకపోతే ఎవరు బతకలేదు, ఎంత చేసినా ఎంతమంది కాబట్టి అందుకే నువ్వు నీ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి మనము నేను అంత పూర్తిగానే సాధించలేకపోయాను కాబట్టి ఎవరైనా మనం ఏం చేస్తాం, సామాన్య మానవులు మనం ఏమనుకుంటాము, ఇది ఈ కార్యక్రమం మనం ఈ టైంలో మనం పూర్తి చేయలేం కాబట్టి ఇదే మనకి మొదలు పెట్టడం అనవసరం, మొదలు పెట్టడం మానేస్తాం. 10 మంది వస్తున్నారు, వంట చేయాలి, చేయలేము అనుకుంటే ఏం చేస్తాం, చేయగలమా, ప్రయత్నం చేద్దామా, 4 రకాలు కదా 3 రకాలు చేసి పెడదామా అని ఆలోచించాం. ఈ 10 మందికి ఈ టైంలో వంటగా తెప్పించేస్తే పని అయిపోయింది. కాబట్టి నువ్వు ప్రయత్నం అనేది నువ్వు చేయవు. అందుకనే మనని కార్యసాధకులు అనేవాళ్ళు ఎట్టుంటారని చెప్పాను. నువ్వు అందుకని స్వామి ఈ ప్రయత్నం చేయకుండా నువ్వు ఎక్కడ వదిలేస్తాడో ఈ జీవి అని చెప్పని జాగ్రత్త తీసుకుంటున్నారు ఇక్కడ. నువ్వు ప్రయత్నం అంటూ చెయ్యి, నువ్వు మొదలుపెట్టు, నీ ప్రయత్నం వృధా కాదు, పూర్తి అవ్వదు అని చెప్పేసి నువ్వు ప్రయత్నం మానేయొద్దు అని చెప్పి. మనకి ప్రతి ఇక్కడ అందుకని ఇక్కడ ఆయన 2 పదాలు వాడతారు, ఇహ అముత్ర అని చెప్పి ఇందులో మనకి 2 పదాలు వాడతారు. ఈ 2 పదాలు ఫస్ట్ లోనే ఉంటాయి, శ్లోకం మొదట్లోనే, పార్థే నైవేహ నమూత్ర అని చెప్పి. ఈ 2 అర్థం ఏంటంటే, ఇహలోకం ఉంది కానీ పరలోకంలో ఉంది కానీ ఎక్కడైనా కానీ సత్కార్యములు చేసేవాడికి ఎటువంటి చేటు లేదు, ఎటువంటి నష్టం జరగదు, ఎటువంటి ఉపద్రవం రాదు అని చెప్తున్నారు. అంటూ కళ్యాణకృత్ అని చెప్తారు మధ్యలో 2వ లైన్లో. శుభకార్యములు అనేది సామాన్య పదం కాదు. కళ్యాణము అంటే అన్నిటికీ శుభము అనేది అర్థం. కళ్యాణం అంటే మనకి పెళ్లి అనుకుంటాం, కాదు.
కళ్యాణం అంటే శుభకార్యము, ప్రతిదీ శుభమే అని చెప్పి అర్థం అనమాట. దానికోసం అని చెప్పని ఏ పుణ్యకార్యం చేసినా, సత్కర్మలు చేసినా, ఏ చేసినా నువ్వు సద్గతిని, ఉత్తమగతిని పొందుతావు కానీ దుర్గతిని పొందవు అని చెప్పి చెబుతున్నారు అనమాట ఇక్కడ. దాన్ని చేయకపోతే యోగాభ్యాసము లేకపోతే ఆ మనం ధ్యానము అవేవి చేయకపోతే మనకేమి రాదు అని చెప్పి మీరేం బాధపడక్కర్లేదు. ఇవన్నీ రెండు చేసినా చేయకపోయినా కూడా నువ్వు ఎంతవరకు మంచి చేసావో, నువ్వు చేసే సత్కార్యాలు సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఫలితం ఏదో నీకు తప్పకుండా వస్తుంది. కాబట్టి మనం సగమే చేసాము, యోగంలో మొదట్లోనే చేసాము, అష్టాంగ యోగం వరకేమో చేసాము, మిగిలిన యోగాలన్నీ చేయలేదు, మనకేమి రాదు అనుకోక్కర్లేదు అని చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు వారు అర్జునుడి యొక్క సంశయాన్ని, అంటే మనకున్న సందేహాల్ని తీర్చటానికి ఈ విధంగా చెప్పారనమాట. దీన్ని బట్టి అర్థం మనకేమర్థం అవుతుంది? పాపాత్ములు, చెడు పనులు చేసేవాళ్ళు, అశుభాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ దుర్గతి తప్పకుండా కలుగుతుంది. మంచి రాదు. మంచి కర్మలు చేసే వాళ్ళకి మాత్రమే మనకి ఈ ఉచ్చలోకాలు, మనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి. మిగిలిన వాళ్ళందరూ నిత్య జన్మలు, దుఃఖము ఇట్లాంటివన్నీ వెతుకుతారు అంటూ, దీని మీద మనకి ఈ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో బాగా వస్తుంది. అది చూద్దాం తర్వాత రేపు. ఇవాళకి ఇది అనమాట. సో అందుకని ఎట్లా మంచి పనులు చేసే వాళ్ళకి, సత్కార్యాలు చేసే వాళ్ళకి ఎవరికి కూడా మనకి ఎటువంటి దుర్గతి, ఎటువంటి ప్రాబ్లం రాదు. నువ్వు చేసినంత వరకు నువ్వు ఫలితాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి, ఈ ఉభయ భ్రష్టత్వం జరగదు, రెంటికి చెడ్డ రేవడి అవడు. అసలు ఆయనకు సందేహం 38లో సందేహం అదే కదా, రెండిట్లో చెడిపోతే ఇది కాకుండా అది కాకుండా పోతాము అని చెప్పని. అంటే నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానము అనేది వచ్చినప్పుడు, నువ్వు అది చేసేటప్పుడు నువ్వు పూర్తి చేయకపోయినా కూడా నువ్వు ఎంతవరకు చేసావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఈ పని నేను పూర్తిగా చేయలేదు కాబట్టి నాకు, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథ్స్లో ఏం చేస్తాం, ఒక సమ్ చేసేటప్పుడు, ఒక లెక్క చేసేటప్పుడు ఆన్సర్ శేషం రావాలంటే, అది శేషం రాకపోతే ఆ లెక్క కొట్టేస్తాడు వాడు, మార్కులు వేయడు. స్టెప్స్ వేసాం కదా అని స్టెప్లకు మార్కులు వేయడు. ఆన్సర్ వచ్చిందా లేదా, 2+2 = 4 అంతే కదా, మారదు. నువ్వు 2 వేసాను, ప్లస్ వేసాను, 2 వేసాను, 3 వేసాను కింద అంటే ఆ 3 స్టెప్లకి మార్కులు వేయడు. అందుకని నీకు ఇక్కడ అట్లాంటి సందేహం నీకు అక్కర్లేదు. నువ్వు చేసిన వాటికి నువ్వు 3 వేసావా 4 వేసావా అనేది పక్కన పెడితే 2+2 నువ్వు వేయగలిగావు కాబట్టి దానికి వచ్చే మార్కులు నీకు ఇస్తానంటున్నారు ఆయన. అది మన సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, ఇందులో ఆయన చెప్పేది మన స్టెప్లు వేసిందనుకో, లేకపోతే చివరి పైనుంచి కింద దాకా తీసుకొచ్చి ఆఖరిలో నువ్వు ఏదో ఎచ్చో బాగా ఆరమో తప్పు చేస్తే దానివల్ల నీకు ఆన్సర్ తప్పు రాకపోవచ్చు, కానీ అసలు నీకు చేసే పద్ధతి తెలుసా లేదా అనేది అంతవరకు వస్తే నీకు మార్కులు పడతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంతే, చేసుకున్న వరకు చేసుకున్నంత అంటారు కదండి. అంతే కదా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని చెప్తారు. సో ఇవాటికి ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం. క్లోజింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రసప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం సర్వం శ్రీకృష్ణ. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ వేణి గారు. వెని గారు, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా ఇందులో ఏమన్నా యాడ్ చేస్తారా? జ్యోతి. జ్యోతి. జయ శ్రీమన్నారాయణ. టైం చూసుకుంటున్నట్టు సార్. ఇంకా చాలా టైం ఉంది, 6:25. రికార్డింగ్ ఆపేస్తా. జ్యోతి రెండో పేరు పిలవకుండానే మాట్లాడారు. మీరు ఏమన్నా పిలుచుకోండి, నేను వింటే కదా ఇవన్నీ. అలానే ఉంది సార్. ఓకే, స్టాప్ చేస్తాను.